హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇరాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. ఒక రకంగా పతనం అంచుల్లో ఇరాన్ ఉంది అనే చెప్పాలి. అయితే ఈ పతనం అక్కడ ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం వల్ల జరుగుతోందా? ముల్లాలందరూ దేశం విడిచి పారిపోవాలి అంటే వాళ్ళంతా నిజంగా పారిపోయే పరిస్థితి ఉందా? లేకపోతే ఇరాన్ ఒక మాట చెప్పింది, ఇజ్రాయిల్ అండ్ అమెరికా అండ్ యూరోప్ కూడా మా మీదకి యుద్ధానికి ప్రేరేపించుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు, కానీ మేము బుద్ధి చెప్తాం ఇజ్రాయిల్కి అని అంటున్నారు. సో ఇదంతా గనక చూసినట్లయితే ఇప్పుడు జనవరి 2026 స్టార్ట్ అయింది. సో ఈ కొత్త సంవత్సరం ఒక యుద్ధానికి దారి తీయబోతోందా ఇరాన్కి ఇజ్రాయిల్తో? లేదా ఇరాన్లోనే ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుంది. అమెరికా దీన్ని ప్రేరేపించే అవకాశం కనబడుతుంది. సో ఏమిటి, యుద్ధమా, రెజిమ్ చేంజా? మొత్తానికి పతనం అంచుల్లో ఉన్న ఇరాన్ పరిస్థితి ఏమిటి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మిగతా విశ్లేషణ తీసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఏమిటి సార్, అటు వాస్తవానికి 2022 ఒక మహిళను చంపేయడం జరిగింది పోలీస్ కస్టడీలోకి తీసుకొని. ఏది బుర్ఖా సరిగ్గా వేసుకోనందుకు మోరల్ పోలీసులు కస్టడీకి తీసుకొని. సో కల్చరల్గా అక్కడ ఇబ్బందే కనబడుతోంది. అండ్ ఈ రకంగా చూస్తే ఎకనామిక్ క్రైసిస్ కూడా ఇప్పుడు అసలు తీవ్రంగా కూరుకుపోయింది ఇరాన్ అనిపిస్తోంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? అంటే ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ 62% వరకు వెళ్ళినట్టుంది నాది. అది ఇన్ఫ్లేషన్ కాకుండా ఇంకోటి కూడా ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళకి షాప్స్‌లో ఆర్టికల్స్ ఏం లేవు. కాబట్టి ఆ గ్రాండ్ బజార్‌లో వాళ్ళు ఇది చేసినట్టు కాదు. బజార్‌లో మూసేశారు. నార్మల్‌గా మనుషులకు ఏవైతే వస్తువులైతే ఏవైతే ఉన్నాయో, వాటిల్ని చేసేటటువంటి ఆ ఇన్ఫ్లేషన్ పర్సెంటేజ్‌లో గాని, ఆ ఆర్టికల్స్ అవైలబిలిటీ గాని ఏమీ లేనందువల్ల మొత్తం అంతా ఒక్కసారిగా డే టు డే ఎకానమీ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయింది. అంటే బజార్‌కెళ్ళి వస్తువులు కొనాలంటే వాళ్ళందరూ షాపులు మూసేశారు. ఓకే. ప్లస్ ఇదేమి రెక్టిఫై చేద్దామని, అవి చేద్దామని బడ్జెట్ తీసుకొనొస్తే ఆల్మోస్ట్ 62% టాక్సేషన్ అనేటటువంటిది. అవి 2 తీసుకొనొచ్చారన్నమాట. దీనివల్ల ఏమైందంటే మొత్తంగా ఒక డే టు డే ఎకానమీ, డే టు డే స్ట్రక్చర్ గాని మొత్తం అంతా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ అయినటువంటి దాని నుంచి నెక్స్ట్ ఇక వరుసగా స్టెప్ బై స్టెప్ పొలిటికల్ వాళ్ళు మొత్తం అంతా అజిటేషన్ రావడం అనేటటువంటిది వచ్చింది. ఇది ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్, శాంక్షన్స్ ఒక్కటనే కూడా కాకుండా ఎకనామిక్ మిస్‌మేనేజ్‌మెంట్ ఇవన్నీ చేయడం అనేటటువంటిది. దానికి వచ్చి ప్లస్ ఆయిల్ ఎకానమీ ఉండడము, కంటిన్యూయస్‌గా శాంక్షన్స్ ఉండడము. ఓకే. గత 20, 30 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ ఉండడము, కొంత ఒబామా టైంలో కొంత రిలాక్సేషన్ వచ్చినా ఉండడము. అంటే ఒకవేళ శాంక్షన్స్ ఉన్నప్పటికీ అంత డ్రాస్టిక్‌గా మనకు ఇక్కడ ఇప్పుడు పరిస్థితి కనబడుతోంది గదా! సో అంటే ఏంటంటే ఇది స్క్వీజ్ అనేటటువంటిది కంటిన్యూయస్‌గా స్క్వీజ్ చేయడము. ప్లస్ ఈ 12 రోజులు ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య ఒక 2 రోజులు అమెరికా వాళ్ళు చేసినటువంటి యుద్ధం వచ్చినటువంటిది. అవును. ఇది కూడా ఒక ఇంపాక్ట్ వచ్చిందనమాట. లోపల ఇంటర్నల్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఇవన్నీ కొలాప్స్ కావడం. ఇంకోటేంటంటే ఇరాను 1982 నుంచి కూడా ఇది ఇస్లామిక్ రెవల్యూషన్ ఎక్స్‌పోర్ట్ చేయడం అనేటటువంటి పాలసీ తీసుకురావడం నుంచి ఈ తగాదా ఏదైతే ఉందో అది కొద్దిగా ఎస్కలేట్ అయింది. ఓకే. ఈ 2025లో ఈ 12 రోజులు జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇరాన్ యొక్క రిలేషన్‌షిప్ ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌తో వాటిలతో ఉన్నటువంటిది కూడా కొంత కొలాప్స్ అయింది. ప్లస్ ఎంత వీళ్ళు తీసుకొచ్చినా గాని, ఎవరైతే ఆయిల్ ఎకానమీలో సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చైనా గాని, ఇది గాని, వాళ్ళు ఈ యొక్క కొంతవరకే సపోర్ట్ చేస్తాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుద్ధానికి ముందర జనవరిలో ఇరాన్ రష్యాతో స్ట్రాటజిక్ డిఫెన్స్ ప్యాక్ట్ అవును. చేసుకున్న దాంట్లో మ్యూచువల్‌గా మేము ఒకరి మీద దాడి, ఇంకోరి దాని మీద అనేటటువంటి టైప్‌లో ఈ క్లాజ్ ఏం లేదు. రష్యా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్‌గా అది తీసేశారు. తీసేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది? పెద్ద ఇది కాలేదు. ఆ దాడి జరుగుతున్నంత వరకు ఊరికనే మేము మోరల్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పినటువంటిది టైప్‌లో మాట్లాడారు తప్పితే, ఏదో డిప్లొమాటిక్ అండ్ మోరల్ సపోర్ట్ లాగానే చేసినటువంటిది ఏం లేదు. దానివల్ల ఏమైందంటే చివరికి ఆ ఆయిల్ అమ్మేటటువంటి చైనా లాంటి వాళ్ళు ఆయిల్ అమ్మేటటువంటి పరిస్థితి ఉంటే $14 తగ్గించి తీసుకున్నారు.
అంటే ఆయిల్ అక్కడి నుంచి కొనేటప్పుడు ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియము ఇవన్నీ వస్తాయి కదా, అవును. వీటి కారణం చెప్పి $14 చైనా వాళ్ళు కొంటారు. ఉమ్, చివరికి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైనా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ సదరన్ కారిడార్ అన్న ఒక రైల్వే ఇది చాలా మేజర్ ప్రాజెక్ట్ రష్యా వాళ్ళు చేశారు. ఉమ్, దాంట్లో చేయడానికి కనీసం లోకోమోటివ్స్ లేవు. ఉమ్, ఆ చైనా వాళ్ళు ఒక 200 లోకోమోటివ్స్ ఇస్తామని చెప్పి మీరు ఆయిల్ ఇస్తే ఈ లోకోమోటివ్స్ ఇస్తామనే పరిస్థితికి వచ్చింది. ఉమ్, సో కాబట్టి ఎకనామిక్ స్క్వీజ్ అనేటటువంటిది వచ్చింది. ఆ ఎకనామిక్ స్క్వీజ్ని ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఎకనామిక్ స్క్వీజ్ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఇంటర్నల్ ఎకానమీని డెవలప్ చేసుకోవడానికి కానీ అక్కడెక్కడ దానికి ఇంతే ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేటటువంటిది పేరు మాత్రం ఉన్నదానికి కూడా ఉమ్, ఆ ఆ అవకాశం లేకుండా పోయింది. ఉమ్, ఎందుకంటే చాలా వరకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీదనే ఉండే డిపెండ్ అయినటువంటి కంట్రీకి అవును. ఈ శాంక్షన్స్ వాటి వల్ల వచ్చినటువంటి దానికి వాళ్ళకి మెన్యూరింగ్ ఎట్లా చేద్దాం అనేటువంటిది ఇక్కడ ఏమి ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా ఏం లేదు. ఇటువంటివన్నీ చేయడానికి కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే నామినల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా ఏం అవకాశం ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళు అంటే అక్కడ జీవన స్థితులు ఏ విధంగా ఉన్నాయనాలి? మీరు అన్నట్టు షాపులు మూసేశారు అంటే నిజంగా మహిళలు కూడా బయటికి వచ్చారు, బిజినెస్ చేసుకునే చిన్న చిన్న వ్యాపారులు, యూత్ కూడా బయటికి వచ్చి ఒక వ్యక్తి కూడా అక్కడ రోడ్డు మీద కూర్చొని చంపేస్తే చంపేయండి కానీ నేనైతే ఇక్కడి నుంచి కదలను అనే పరిస్థితి అట్లా. సో నిన్న కూడా ఒక వ్యక్తిని ఎవరో ఇంజూర్ చేశారు అనేది కూడా తెలుస్తోంది. సో ఎట్లా ఉంది అక్కడ జీవన స్థితిగతులు? జీవన స్థితిగతులు అంటే నార్మల్ గా హార్డ్షిప్ అనేటటువంటిది కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. ఉమ్, తగ్గేటటువంటి దానికి కానీ దాన్ని తగ్గించి ఇంటర్నల్ ఎకనామిక్ యాక్టివిటీస్ చేద్దామని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కొంత మాట్లాడారు కానీ అదేం జరిగినటువంటిది లేదు. ఉమ్, లోకల్ కన్సంప్షన్ కావాలంటే రా మెటీరియల్ తీసుకోవడానికి కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఈ అజిటేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు మనకి టెహ్రాన్లో ఎవరో చూసినటువంటి ఈ వీడియోలు ఇవి చూసి మనం అనుకోవచ్చు అజిటేషన్ జరుగుతుంది అనేసి. ఉమ్, కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది ఎంతవరకు ఉన్నది అనేటువంటిది రియల్ పిక్చర్ అనేటువంటిది మనకు రాదు. మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ అనేటువంటి నియంత్రిత ప్రభుత్వం. ఆ, ఇక్కడ మనకేం కెమెరా తీసుకొని రోడ్లో పోయి తీసుకొని అందరితో మైక్ ఒకటి నోటు మీద పెట్టి మాట్లాడేటువంటిది ఉండదు. రెండోది ఏంటంటే వెస్ట్రన్ ప్రాపగాండా అనేటువంటిది చాలా భారీ ఎత్తున నడుస్తుంది. ఓకే. ఇవన్నీ నిజమైనటువంటి వీడియోలను కూడా మనం ఏం చెప్పలేం. ఓకే. హార్డ్షిప్ అయితే ఉంది, ఉమ్, కానీ రూరల్ ఏరియాస్ లో కానీ ఓవరాల్ ది కంట్రీ టెహరాన్ కాకుండా బయట ఎటువంటి పరిస్థితి ఉన్నటువంటి దానికి ఉంది. ఉమ్, కానీ ఇంకోటి ఏంటంటే ఇరానియన్ సొసైటీలో ఆల్మోస్ట్ ఒక 1-2% సెక్యూరిటీ ఆపరేటర్స్ ఉంటారు. ఉమ్, గన్స్ తీసుకొని రిలీజియస్ పోలీస్, మన సౌదీ అరేబియాలో రిలీజియస్ పోలీస్ అంటారు చూసారా, అవును. ఇటువంటి ఒక భారీ ఎత్తున ఉన్నటువంటి ఆర్మ్డ్ సపోర్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓకే. మోరల్ పోలీస్. మొత్తం అన్ని విలేజెస్ లో కానీ టౌన్స్ లో కానీ మొత్తం డిప్లాయ్ ఉంటారు. ఉమ్, ఒక్క విలేజ్ మేయర్స్ లో సర్పంచ్ లాంటి వాళ్ళ లెవెల్లో తప్పితే ఉమ్, మిగతా వాళ్ళందరూ యూనిటరీ గవర్నమెంట్ సెంట్రల్ నుంచి అపాయింట్ అవుతారు. ఉమ్, వాళ్ళకు లోకల్ ఆర్మ్డ్ సపోర్ట్ ఉంటుంది. ఉమ్, కాబట్టి అడ్మినిస్ట్రేషన్ యొక్క గ్రిప్ మొత్తం కంట్రీ మీద వీక్ అయ్యిందా అని అంటే మనకు దానికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే. కానీ ఇంత హార్డ్షిప్ ఉండి ఇంటర్నల్ గా అయితే లోకల్ అనేటటువంటివి ఉన్నాయి సో అన్నిటికంటే. ఇది ఎటు దారి తీస్తుంది మరి? ఇప్పుడు వేరే ఆప్షన్స్ కూడా ఏం కనబడట్లేదు ప్రజలకి. సో ఎటు దారి తీస్తుంది? ఇంటర్నల్ లోకల్ అనేటటువంటివి మాత్రం చాలా భారీ ఎత్తున ఉన్నాయని మాత్రం న్యూస్ అయితే వస్తుంది. మొన్న ఈ 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు ఈ అలీ ఖొమైనీ గారు బంకర్ లో దాక్కున్నారు, అవును. కనిపించకుండా పోయారు. ఆ టైంలో వేరే వాళ్ళు డిఫాక్టో కంట్రోల్ తీసుకున్నారు అనేటటువంటిది ఒకటి. ఆయనకి 85 ఏళ్ళు దాటిపోయిన 86 అనుకుంటా ఇప్పుడు. కాబట్టి సక్సెసర్ ఎవరు అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఒకటి. ప్లస్ ఎఫెక్టివ్ గా ఇంటర్నేషనల్ పాలసీలో ఇప్పటి వరకు జరిగినటువంటి డైనమిక్స్ ఏవైతే మారుతున్నాయని, ఆ మారుతున్నటువంటి వీళ్లకు హూతీస్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వీళ్లకు హెజ్బుల్లా మీద ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మీద 12 రోజులు దాడి జరుగుతుంటే హెజ్బుల్లా ఏం చేయలేదు. అవును. అదే విధంగా హూతీస్ మీద వీళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి కంట్రోల్ ఇప్పుడు కంట్రోల్ లేదు. సొమాలిలాండ్ లో ఇజ్రాయలీ బేస్ ఒకటి వస్తుంది. హూతీస్ వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి రకరకాల పరిణామాల్లో ఈ మిగతా వైపు ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద ఒక మాస్టర్ లాగా కంట్రోల్ చేసేటటువంటిది ఏదైతే ఉందో ఇరాన్కి, అది బాగా డిగ్రేడ్ అయింది. ఓకే. అది డిగ్రేడ్ అయినప్పుడు ఇరాన్ యొక్క యూటిలిటీ చైనాకి కానీ రష్యాకి కానీ ఈ స్థితిలో ఎంతవరకు ఉంది? లిమిటెడ్ యూటిలిటీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు ఇరాన్ సపోర్ట్ చేస్తారు?
అనేటటువంటిది కూడా ఈ 12 రోజులు యుద్ధం తర్వాత అది బాగా ఇంపాక్ట్‌లోకి వచ్చింది. అదే సార్. అంటే ఇప్పుడు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? అంటే ఇజ్రాయిల్ గూడా, అమెరికా గూడా యుద్ధానికే ప్రేరేపిస్తోందని ఇరాన్ ఆల్రెడీ ఆరోపించింది. సెకండ్ రౌండ్ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది ఆల్‌మోస్ట్ తప్పనిసరిగా కనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ ట్రంప్ గూడా డైవర్ట్ చేయాలి. ఇప్పటివరకు జరిగినటువంటి హెజ్బుల్లాని కొమ్ముగా పెట్టారు కాబట్టి, హెజ్బుల్లా ఎటు ఇంటర్వెన్ కాదు కాబట్టి, హ్మ్. హెజ్బుల్లాని డిజార్మ్ చేయడం అనేటటువంటిది లెబనాన్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. హ్మ్. అది చాలా తక్కువ రిపోర్ట్ అయింది. హ్మ్. హెజ్బుల్లాని మొత్తాన్ని డిజార్మ్ చేయడం అనేటటువంటిది ఇది లెబనాన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినా గాని, ఇరాన్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ 2 రకాలున్నమాట. హ్మ్. డిజార్మ్ చేయడాన్ని అపోజ్ చేసి, లేదు హెజ్బుల్లా దగ్గర ఆర్మ్స్ ఉండాలి అనంటే, లెబనాన్‌లో సివిల్ వార్ వస్తుంది. ఓకే. ఆ సివిల్ వార్ వచ్చినట్లయితే ఈ 40, 50 సంవత్సరాల నుంచి అంటే 1980 నుంచి కూడా 82 నుంచి స్టార్ట్ చేసి హ్మ్. ఇరాన్ యొక్క తను ఈ లెబనాన్‌లో పెట్టినటువంటి పొలిటికల్ ఇన్వెస్ట్‌మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. హ్మ్. అట్లా కాదు హెజ్బుల్లా డిజార్మ్ అయిందనుకోండి. హ్మ్. డిజార్మ్ అయినటువంటి హెజ్బుల్లా ఇరాన్‌కి ఏం పనికొస్తుంది? ఏం పనికిరాదు. హ్మ్. కాబట్టి హెజ్బుల్లా బాగా సీరియస్ ప్రెషర్‌లో ప్రస్తుతానికి ఉంది కాబట్టి, హ్మ్. ఏప్రిల్ వరకు దాన్ని చేస్తామని ఏదో అన్నట్టున్నారు లెబనాన్ గవర్నమెంట్. అవును. సో, ఈ విధమైన పరిస్థితిలో హెజ్బుల్లా ఇజ్రాయెల్‌ని అటాక్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, మీకు తెలుసు వాళ్ళ నస్రుల్లాని చంపేశారు. మిడిల్ క్లాస్ లీడర్‌షిప్‌న దాని పేరేంటి మొబైల్ లాంటి వాటిల్ని పేల్చేసి చంపేశారు. అవునవును. పేజర్స్. పేజెస్‌ని చంపేశారు. ఇవన్నీ అయిన తర్వాత ఈ హెజ్బుల్లా గూడా బాగా లీక్ అయింది. అవును. కాబట్టి ఇజ్రాయెల్‌కి ఇప్పుడు అటాక్ చేయడానికి ఇంతకు ముందున్నటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే అంటే ఫియర్ అయితే లేదు. పక్కన హెజ్బుల్లా అటాక్ చేస్తుంది. హ్మ్. అలాగే వాళ్ళు లార్జ్‌లీ హమాస్‌ని గూడా న్యూట్రలైజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ అటాక్ చేయడానికి ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ఫియర్ అయితే అంటే వీళ్ళు హెజ్బుల్లా వాళ్ళు చేస్తారు, హమాస్ చేస్తారు. ఇటువంటివన్నీ లేనటువంటి పరిస్థితి. బట్ ఇరాన్ బుద్ధి చెప్తామంటోంది. అయినా ఇరాన్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నా మేము ఇజ్రాయెల్‌కైతే బుద్ధి చెప్తాము. అమెరికా గూడా ఇన్వాల్వ్ అవుతోంది ఇట్లా కావాలని అని అంటోంది. కానీ ఇప్పుడున్నటువంటి కొద్దిగా ప్రమాదకరమైనటువంటిది ఏదైతే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ రీసైక్లింగ్ ఇదైతే ఉందో హ్మ్. ఆహ్, ఆహ్, న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఉన్నటువంటి ఇదుందో, హ్మ్. ఆ యురేనియం ప్యూరిఫికేషన్ అరౌండ్ 60% దాకా చేసినట్టుంటుంది. కానీ 90% దాకా ఎళ్ళాలి. హ్మ్. కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ దాన్ని ఇచ్చేసి, ఒక న్యూక్లియర్ బ్రేకౌట్ తీసుకొనొచ్చి ఆటమ్ బాంబ్‌ని టెస్ట్ చేయడము ఇటువంటివన్నీ చేసినటువంటిది ఉంటే, ఓకే. ఇప్పుడు ఓన్లీ న్యూక్లియర్ బాంబ్ మాత్రమే. హ్మ్. మనకు ఫర్దర్ సెక్యూరిటీస్ ఉంది. ఎట్లయితే మన నార్త్ కొరియాకి ఎలాగైతే సెక్యూరిటీ న్యూక్లియర్ బాంబ్ ఇచ్చిందో, అదే విధంగా న్యూక్లియర్ బాంబ్ మనకు సెక్యూరిటీ ఇస్తుంది అన్నటువంటి ప్రయత్నం ఒకవేళ ఐడియా అయితే చాలా స్ట్రాంగ్‌గా హార్డ్ లైనర్స్‌లో అయితే అది కనిపిస్తుంది. సో, రావు గారు ఫైనల్‌గా ఇక్కడ సో, యుద్ధము అంటే ఇప్పుడు మేబీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం 2026 ఫస్ట్ హాఫ్‌లోనే ఇరాన్, ఇజ్రాయెల్ ఎక్కడన్నా ఎస్కలేట్ అయ్యే అవకాశాలున్నాయనే ఒక మాట అయితే అనిపిస్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం గూడా కొంత ఉద్రిక్తత ఉండొచ్చు భవిష్యత్తులో అని. ఇంకొకటి రెజిమ్ చేంజ్. ఇప్పుడు ముల్లాలంతా దేశం వదిలి పారిపోవాలన్నారు. ఇప్పుడు ఖొమైనీ గూడా ఇందాక మీరన్నట్లు బంకర్‌లో దాక్కున్నాడు యుద్ధం వస్తే. ఈరోజు వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తే అంటే యుద్ధం ఒకవైపు రెజిమ్ చేంజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? మీరన్న 79 రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అంటే చాలా ఫ్లూయిడ్ సిట్యుయేషను గవర్నమెంట్ బాగా వీక్ అయినటువంటి సిట్యుయేషన్‌లో హ్మ్. ఏదైనా ఒక క్యాటలిస్ట్ అయ్యి గాని, బాగా మొబిలైజేషన్ గాని దలుచుకుంటే పబ్లిక్ మొబిలైజేషన్ గాని చేయదలుచుకున్నట్టయితే, చేయగలిగినట్లయితే హ్మ్. రెజిమ్ చేంజ్ అనేది జరగడం మాత్రం జరగదు. హ్మ్. అందులో ఎటువంటి ఒక్కసారిగా మళ్ళీ ఉవ్వెత్తున ప్రజలు వ్యతిరేకించి చేసినట్లయితే హ్మ్. అది జరిగే అవకాశం ఉంది. దాని మీద ఎక్కువ ఫోర్స్ ఉపయోగించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారా లేదా? జనాల మీద కాల్పులు జరపగలరా లేదా? ఇవన్నీ క్వెషన్స్ ఒస్తాయి. ఆ! కాబట్టి ఆ క్వెషన్స్ అంత పవర్ అయితే ప్రస్తుతానికి మాసివ్ ప్రొటెస్ట్‌ని కౌంటర్ చేసేటటువంటి పవర్ అట్‌లీస్ట్ టెహరాన్‌లో ఉందా లేదా అన్నది మనకి కొంత డౌట్‌ఫుల్. ఓకే. రెజ్యూమ్ చేంజ్‌కి అనేటటువంటిది కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ అయితే జరుగుతున్నాయి. హ్మ్. కానీ ఏప్రిల్ ఆ ప్రాంతంలో లేదా అంతకంటే ముందు గూడా ఇంకొక ఇజ్రాయెల్ ద్వారా ఒక అటాక్ అయితే జరగడానికి అవకాశాలు. ఓకే. ఎందుకంటే యూఎస్‌లో గూడా కాంగ్రెస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఒస్తాయి. హ్మ్. అది గూడా పొలిటికల్‌గా ఉంది. ప్లస్ యూఎస్‌లో ఎకానమీ గూడా బాలేదు. కొంత డైవర్ట్ అవ్వడం. హ్మ్. ఇజ్రాయెల్ గూడా బై అండ్ లార్జ్ హమాస్ మీద, మిగతా వాటి మీద జరిగినటువంటి ఆపరేషన్స్ అయితే ఇప్పుడు అక్కడైతే పెద్దగా ఏమి లేదు. ఏం లేవు. ఇట్ ఈస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ ప్లేసెస్. హ్మ్. కాబట్టి అది కొద్దిగా ఖాళీగా ఉంది. కొద్దిగా మనం ఇది చేసుకొని ఒకవేళ అటాక్ చేయడం అనేటటువంటిది స్టార్ట్ హ్మ్. అయితే అవ్వచ్చు.
రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్ఎన్ రావు గారు. ఈ అంశంపై మాకు విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి అక్కడ రెజీమ్ చేంజ్‌కి అవకాశాలు కనపడుతున్నాయనేది ఒకవైపు అయితే, మరోవైపు ఒక చిన్నపాటి యుద్ధమే ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కి జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయనేది కూడా తీసి పారేయలేం. ఏదేమైనా అక్కడి ప్రజలు మాత్రం విపరీతమైన ఇబ్బందుల్లో అయితే ఉన్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అందరూ రోడ్ల మీదకైతే వచ్చారు. సో ఎంత కాదన్నా అక్కడున్న పరిస్థితులైతే అవి. అండ్ ముల్లాలందరూ దేశం విడిచి పారిపోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలా ఈ క్రమం ఎక్కడికి దారి తీస్తుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.